కాకినాడ రూరల్ నియోజకవర్గం కడప గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త చిక్కాల దొరబాబు చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మించిన 52 అడుగుల కుమారస్వామి విగ్రహం ప్రతిష్ఠించి 2వ వార్షిక మహోత్సవాలను షష్ఠి పర్వదినం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిక్కాల సోదరులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం సర్వ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే ఏకైక లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. తమ స్వగ్రామమైన కరప మండలం సిరిపురంలో స్వామివారి విగ్రహం నిర్మించాలని అనుకున్నప్పటికీ అనుకూలమైన స్థలం లభించకపోవడంతో కరప మండలంలో 52 అడుగుల విగ్రహాన్ని కాకినాడ రావులపాలెం ప్రధాన రహదారిపై సువిశాలమైన స్థలంలో భక్తులకు అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి ఏటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి సేవలో తరిస్తున్నారని అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సుమారు 20,000 మందికి పైగా అన్న సమారాధన చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ లీగల్ సెల్ నాయకులు చిక్కాల వీరవెంకట సత్యనారాయణ, అబ్బు తదితరులు పాల్గొన్నారు. चन्द्रमौलितनूभवः छादितानश्चराः छादिताशेषसन्तापश्छुरितामृतसागरः छन्नत्रैगुण्यरूपश्चिन्नसंशयः छन्दोमयश्छन्दगामी छिन्नपाशगज्येष्ठो जगन्मयः जनको जाह्नवी सूनुर्जितामित्रो जगद्गुरुः जयी जितेन्द्र. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన ఇది 2వ వార్షికోత్సవం అండి. ఇది సిరిపురంలో సొంత ఊళ్ళో కట్టాలి. అయితే సిరిపురం ఇంత హైట్ విగ్రహం అయితే చుట్టుపక్కలకి ఇబ్బంది పడుతుంటే ఎక్కడ కట్టాలంటే కడపకి వచ్చాం. కానీ ఇక్కడ ఒక తాసుబాబు ఉండేదండి, ఇప్పుడు కూడా ఉంది. దాంట్లో ఎక్కడ తిరుగుతుంది లేదు. మన లాస్ట్ టైం అయితే మీకు కనిపించింది. ఏదైనా హిందూ సమాజంలో భక్తి అయితే బాగా పెరిగిందండి. ఇది షష్ఠి పూర్వం మీరు దానికి ఉదాహరణ మీరే చూడండి. 10,000 మందికి అన్నదానం చేస్తున్నామండి. ఎంతమంది వచ్చినా సరే దాంట్లో లేదు ఏం లేదండి, అందరూ బాగుంటుంది. దాంట్లో మనం ఉన్న కార్యక్రమం ఇది 24 సంవత్సరాలు అంటే సాయిబాబా ఫంక్షన్ అయితే 24 సంవత్సరాలు అయిందండి. గోగులమ్మాల్చమ్మ షష్ఠి వచ్చి ఇది 2వ వార్షికోత్సవం. అందరూ బాగుంటుంది. దాంట్లో మనం ఉండాలని కోరుకు తప్ప రెండో ఉద్దేశం మాకు ఏమీ లేదు సార్. భక్తి మార్గం అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.